నా కాబోయే భార్యకి తెలుగు అంటే ఇష్టం. నువ్వు నా కాబోయే భార్యవా? మమ్మీ, ఇప్పటికిప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే నాకు ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ లేదమ్మా పెళ్ళిలా. ఇప్పుడు నాకు తగ్గిన అమ్మాయి నాకు దొరకాలంటే చాలా కష్టం. నేను జోలాడుకుంటున్నా అయినా అమ్మాయి. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసిన, పక్క కూర్చుంది, వైట్ షర్ట్ వేసుకొని మొబైల్లో చాలా బిజీ ఉంది. బిజినెస్ మ్యాన్ అనుకుంటా. నన్ను చూడంగానే నవ్వింది కొంచెం. జీన్స్ వేసుకుంది, బ్లాక్ బూట్స్ వేసుకుంది, మంచిగా ఉంది, నవ్వుతే మంచిగా ఉంది. తనకు నా నంబర్ కావాలనుకుంటా, నన్నే చూస్తుంది. ఏమో చాలా నవ్వుతుంది. నేనంటే చాలా ప్రేమ అనుకుంటా. అదే ఇలా తేల్చుకుంటా ఏమో విషయం గిట్లా ఏముందో. అమ్మాయి పేరా కనుక్కుంటా. అదే చూస్తుంది నన్నే, బాగా చాలా ఇష్టం అనుకుంటా. నా నంబర్ ఇవ్వాలి. సరే 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 నువ్వు ఫోన్ పెట్టేస్తే మాట్లాడతాగా నా కాబోయే భార్యతోటి. వైట్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను వైట్ వేసుకున్నా ఇవాళ. అదే చూస్తుంది, కన్ఫర్మ్ చేసుకుంటుంది. సరే పెట్టేస్తా మమ్మీ, మరి మాట్లాడతా. సరే హనీమూన్కా? అని గోవా అయితే బెస్ట్ అనుకుంటా. వద్దంట, గోవా వద్దంట. ప్యారిస్, లండన్ అటుది కావాలంట. అచ్చా సరే, గోవా అయితే వద్దని అనేసింది తొందరగా. నేను మాత్రం చాలా ఇష్టం అనుకుంటా. యాక్చువల్లీ మా మమ్మీతో మాట్లాడుతున్నాను. మీ అన్నీ వింటారా నా మాటలు? పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారు. ఇట్లా స్ట్రేంజర్ మాటలు వినొద్దు కదా. మాట్లాడవచ్చు కదా. కానీ మీతో అంత కామన్ సెన్స్ ఉండాలి. నేను మమ్మీతో మాట్లాడుతున్నాను నా భార్య గురించి, మీరు నవ్వుతున్నారు. నా భార్య అంటే ఎవరు అనుకుంటారు? ఎరికేనా? నా కాబోయే భార్య ఎట్లుంటుంది ఎరికేనా? నా కళ్ళలో చూస్తే ఎరికవుతుంది. చూడుగా, ఐఎమ్ వెరీ గుడ్. మై నేమ్ ఇస్ ఏజే. వాట్స్ యువర్ నేమ్? రిషిక. నువ్వు ఆడుండాలి మన పెళ్లి పత్రికలో. సో నేను ఈ నుంచి పోతా అనుకున్నా, కానీ నిన్ను చూసి నేను ఆగిపోయాను. మొత్తం అంతా రోడ్ మ్యాప్ అన్నీ మర్చిపోయాను నిన్ను చూసి. నువ్వు బ్యాంక్లో పని చేస్తున్నావు ఏంది? మరి నిన్ను చూడంగానే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది నాకు? అంటే నేను బిజినెస్ ఉమెన్ అంటే నువ్వు బిజినెస్ ఉమెన్ అయిపోయినావా? నేను నా భార్య అన్నా. మరి ఆర్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్? ఇన్స్టా ఉందా నీది? ఇన్స్టా ఎందుకు మనకు నంబర్ ఇస్తున్నావు? ఇన్స్టా అంత లేదా? అచ్చా అంత లేదా నీకు? సరే అయితే నువ్వు ఇన్స్టా తీసుకోవాలి. ఏమో నేను నీకు ఫోన్ ఎట్లా ఇవ్వాలి? అరే బయట కాల్ మీ అంటే నేను నీకు కలవాలంటే నీకు నా యాదకి వస్తే మరి నువ్వు ఎట్లా కలుస్తావు నాకు? నేను నవ్వుతున్నావు చూడు. అదే నా కళలో చూసి చెప్పు. హలో, ఇట్లా ఫోన్ వస్తాయంటే నేను బాగా పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ని ముందే అంటున్నా. నాకైతే అస్సలు నేను ఉన్నా, అది నాకు ఎరికే. అందరికి చెప్పాలి అవసరం లేదు దగ్గర. మరి ఎన్ని ఏళ్ళు నడుస్తుంది మన రిలేషన్షిప్? అయ్యి నీ మీదే ఉందా అంతా? మనం డేట్కి ఎడికి వాళ్ళు ఎరికేనా? నేను ఎక్కడికి రాను. అచ్చా నేతో పోతా నీతోటి. అచ్చా యాదుకుంది అనమాట. నీకు ఏమంటే ఇష్టం? హాయ్, మై నేమ్ ఇస్ ప్యారిస్. యు లవ్ మీ? యు జస్ట్ సెడ్ యు లవ్ మీ. యు లవ్ ప్యారిస్ సిటీ. నా పేరే ప్యారిస్, లాస్ట్ నేమ్ సిటీ, ప్యారిస్ సిటీ.
నాకైతే నువ్వే ఇష్టం ఎరికేనా. ఎంత ఇష్టం ఎరికేనా? ఎందుకు ఆ? ఎందుకు ఒక్క రీజన్ చెప్పు ఎందుకు ఇష్టం ఉండొద్దు. ఒకరి చెప్పు. సి నీ ఫ్యాషన్ సెన్స్ అంటే నాకు ఇష్టం. నీ బ్లాక్ బూట్స్, జీన్స్, ఇయర్ రింగ్స్, ఇంకా ఇది స్పెక్స్, ఇవన్నీ నేనే నేర్పించిన కానీ నీకు. మీరు ఇప్పుడే కలిసింది అప్పుడే నేర్పిస్తారా? ఏ రోజు డ్రీమ్లో కలుసుకుంటాం అదేంది? అమ్మా తెలుగు రాదని చెప్పి నోని మాట్లాడుతున్నారు. ఆ, నేర్చుకున్నా నేను. నా కాబోయే భార్యకి తెలుగు అంటే ఇష్టం. నాకు తెలుగు ఇష్టం లేదు. నువ్వు నా కాబోయే భార్యవా? బా పటాయిస్తున్నాను మొత్తం. అదే చూడుగా. ఓకే మనకి ఏదైనా మనసుతో ఇష్టం ఉంటే పడాయించాలి కదా. మనం నాకు మనసుతో ఇష్టం ఉన్నావు. మరి మనం లాండ్రీకి పోదాం ఎప్పుడన్నా, నీ ఇష్టమైన పాటలు పెట్టుకొని. అన్నీ నా ఇష్టమేనా? నీ ఇష్టం నేనే కదా. నేను చెప్తానా? నీ ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ- నీ- నువ్వు జెరాక్స్ మషిన్ అయింది. కాదు. మా చందమామ నీ కాపీ ఎందుకు చూస్తుండు? చందమామ హర్ట్ అవుతాడు. అబ్బో నేనే చందమామని. అటు కాదులే. ఎంతమందిని ఫ్లర్ట్ చేస్తారు ఇలాగే? ఇప్పుడు మనం డేట్ చేస్తున్నాం, అప్పుడే పాజిటివ్ అవుతున్నావు నువ్వు. పొజెసివ్ కాదు, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కావాలా నీకు? నా బయోడేటా పంపిస్తాను అన్ని ఇన్ఫర్మేషన్. నువ్వు అంటే ఇక ఎవరికి పటాయించా ఇక అంతే లాస్ట్. నువ్వు ఏమొద్దు. వద్దా? ఎందుకు నవ్వుతున్నావు కదా? చెప్పాను కదా నా smile నేనంటే ఇష్టం కదా. జీవితాంతం నువ్వు ఇట్లానే నవ్వుతావా? అంటే జీవితాంతం నేను ఉండాలి మరి. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు ఇవన్నీ? అక్కడి నుంచి నువ్వు ఏడు నుంచి అయితే వచ్చినావు, నా మనసు నుంచి. హే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో వచ్చేటి ఉన్నాయి. సో మేక్ షూర్ యూ స్టే ట్యూన్.